గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్తా కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ దినపత్రికలోని ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి వెలుగు దినపత్రికలో ప్రధానంగా మెయిన్ హెడ్లైన్ అంటే మనకి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మళ్ళీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్ళీ నోటీసులు జారీ చేశారు అనేది మనకు ఒక వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది. ఇక ఇవాళ విచారణకు కూడా హాజరు కావాలని చెప్పేసి ఈడీ అధికారులు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే మనకి ప్రధానంగా వెలుగు దినపత్రికలో ఇచ్చారు. ఇంకా ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎడ్ల పొలాల వద్ద సంబరాలు నెలకొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే మనకి వెలుగు దినపత్రికలు ఇచ్చారు. సో అన్ని కూడా డీటెయిల్గా చూసుకుందాం మనం. అలాగే ఇక రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనేది మాత్రం ఒక సంచలనంగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి ఈ యొక్క సిచ్యువేషన్స్లో. కొంతమంది మాత్రం మరి జమిలీ ఎలక్షన్స్ జరుగుతాయి అనేది ఒకటి జరుగుతూ ఉంది. కానీ ఏం జరిగినప్పటికీ ఎలక్షన్స్ అనేవి యథావిధిగానే జరుగుతాయి అంటూ మరి ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక డిసెంబర్లో జరుగుతాయా లేకపోతే పార్లమెంటుతో జరుగుతాయా అనేది మాత్రం ఒక ఎటు కూడా తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రాష్ట్రంలో అసలు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఇప్పుడు. అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇంకా డ్రగ్స్ కేసులో మరో 8 మంది అరెస్ట్ అయ్యారు అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇక లీగల్ సెల్ చూసుకుంటది అంటూ ఇంకా కవితకు సంబంధించి ఇంకా రాజకీయ కక్షతోనే ఇలాంటివన్నీ చేస్తున్నారు అంటూ కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక కవిత నోటీసులతోటి బీజేపీకి అసలు సంబంధమే లేదంటూ బీజేపీ అధికార కేంద్ర ప్రభుత్వం కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇటు కల్వకుంట్ల కవిత కావచ్చు, అధికార రాష్ట్ర సర్కార్ కావచ్చు, కానీ కక్ష సాధింపుతో ఇలాంటివన్నీ చేస్తున్నారు అనేది అయితే ఒక వార్తగా మనం గమనించవచ్చు. ఇక అలాగే మరొక వార్త చూస్తే 9 మెడికల్ కాలేజీల ప్రారంభం అనేది మనకు ఆల్రెడీ గత కొన్ని రోజులుగా తెలుసు. మనకి ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంకా మెడికల్ కాలేజెస్ 9 కాలేజెస్ మళ్ళీ పునర్నిర్మాణం చేపట్టారు. అవన్నీ కూడా కొత్తగా మళ్ళీ కాలేజెస్ చేపట్టారు. అవన్నీ కూడా ప్రారంభించబోతున్నారు సీఎం కేసీఆర్ చేతుల మీద అనేది మనకి తెలుసు. కానీ ఈ రోజే అది ప్రారంభం కాబోతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక సనాతన ధర్మాన్ని అంతం చేసే కుట్ర అంటూ ప్రధాని మోదీ కూడా మనకు ఒక వార్త అయితే ఇచ్చారు. సో అది కూడా చూద్దాం. ఇక రిజల్ట్ వచ్చిన 4 నెలలైనప్పటికీ కూడా 10th మెమోలు ఇంకా ఇస్తలేరు. రిజల్ట్ వచ్చేసి ఆల్రెడీ 4 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇంకా 10th రిజల్ట్ వచ్చి ఇంతవరకు మెమోలు అనేవి మాత్రం 10th మెమోలు ఇంతవరకు ఇస్తలేరు అంటూ కూడా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో అది కూడా మనం డీటెయిల్గా చూద్దాం. ఇక మన్ననూరు ఎస్టీ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయింది. ఇంకా పలువురు విద్యార్థులకు అస్వస్థత, 180 మంది స్టూడెంట్స్కు మొత్తం తీవ్ర అస్వస్థత అయింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అలాగే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే కనిపిస్తుంది. సో మొత్తం గురువారం రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద మీడియాతో మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్, అలాగే బాలకృష్ణ, లోకేష్ వీళ్ళందరూ కూడా అక్కడ మరి చంద్రబాబుని పరామర్శించారు. అక్కడికి వెళ్ళారు, కలిసారు. అంతా అయిపోయిన తర్వాత అలాగే పవన్ కళ్యాణ్, లోకేష్ కూడా ఒకటే చెప్తున్నారు. ఇంకా ఇప్పుడు టీడీపీ అలాగే జనసేన రెండు కలిసి పొత్తు పెట్టుకొని పోటీ చేస్తాయంటూ అధికారికంగా ప్రకటించినట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. బీజేపీ కూడా కలుస్తుందని చెప్పి ఆశిస్తున్నా అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇక ఇప్పుడైతే ప్రస్తుతానికి టీడీపీ అండ్ జనసేన రెండు కూడా కలిసి పొత్తులుగా మరి పోటీ చేయబోతున్నాయి. సో అలాగే బీజేపీ కూడా కలుస్తుందని నేను ఆశిస్తున్నాను అంటూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. సో ఇంకా చూడాలి ఎలా జరుగుతుంది ఏంటి అనేది. సో ఫస్ట్ మనం వచ్చేసి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితకు మళ్ళీ నోటీసులు జారీ చేశారనే విషయానికి వచ్చినట్లయితే ఇక ఇవాళ విచారణకు హాజరు కావాలని చెప్పినటువంటి ఈడీ అధికారులు అంటూ కూడా ఇచ్చారు. అయితే ఇటీవల అప్రూవర్లుగా మారినటువంటి సౌత్ గ్రూప్ మెంబర్లు అందరూ కూడా ఉన్నారు. ఇక అలాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు వచ్చేసి బుచ్చిబాబు, అలాగే ఎంపీ మాగుంట, పిళ్ళై, అలాగే వీళ్ళ స్టేట్మెంట్లతో కూడా కవితకు నోటీసులు వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది అనేది అయితే మనకి క్లియర్గానే మనకి వెలుగు దినపత్రికలో ఇచ్చారు. ఇంకా అలాగే ఆమెను గతంలో కూడా చాలాసార్లు అలాగే ఒక 3 సార్లు వరకు కూడా ప్రశ్నించారు ఈడీ అధికారులు. అప్పుడు కూడా మళ్ళీ వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. ఇక తాను అప్రూవర్గా మారలేదు అంటూ పిళ్ళై ఒక ప్రకటన కూడా చేశారు. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఉన్నారు అని చెప్పి తెలిసింది. ఆ తర్వాత మళ్ళీ
పిళ్ళై మాత్రం నేను లేను, దానికి నాకు అసలు అప్రూవర్‌గా నాకు సంబంధమే లేదు అంటూ ఆయన కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం గ్యాప్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సడెన్‌గా మళ్ళీ ఇప్పుడు నోటీసులు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి కవితకు మళ్ళీ ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఖచ్చితంగా వారి ఎదుట హాజరు కావాల్సి ఉంది. అనేక విషయాలపై విచారించనున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆహ్, చూసుకున్నట్లయితే మెయిన్ అంటే కల్వకుంట్ల కవిత ఉన్నారు అనేది. తర్వాత వారికి సంబంధించి ఇంకా ఇప్పుడు వీళ్ళు అప్రూవర్లుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరికీ సంబంధించి కూడా ఈరోజు మొత్తం కూడా విచారించబోతున్నారు అనేదైతే మనకి ఒక క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ వెలుగు దినపత్రికలో. అయితే లీగల్ అనేది సెల్ చూసుకుంటుంది అనేది కూడా ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక అది ఈడీ నోటీస్ కాదు అంటూ మోదీ నోటీస్ అంటూ కవిత కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఈడీ అధికారులు మోదీ చెప్పు చేతుల్లో ఉన్నారు, మోదీ ఏం చెప్తే అది చేస్తున్నారు అనేది అయితే ఒక వాదనగా మనం గమనించవచ్చు. ఖచ్చితంగా అది ఈడీ అధికారుల నోటీస్ అయితే కాదు, కానీ మోదీ నోటీస్ అంటూ కవిత కూడా చెప్పడం, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు చెప్పడం జరుగుతుంది. సో అలాగే ఇదంతా కూడా రాజకీయ కక్షతో చేస్తున్నారు తప్పితే మరొకటైతే ఏమీ లేదు ఇక్కడ. ఇప్పుడు ప్రజలందరి యొక్క మైండ్ డైవర్ట్ చేయడానికి వాళ్ళందరినీ కూడా ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ మూమెంట్లో వాళ్ళందరినీ కూడా మైండ్ అంతా డైవర్ట్ చేసేసి వారి వైపు తిప్పుకోవడానికి చేస్తున్నటువంటి పనులు తప్ప ఇంకొకటి ఏది లేదు అంటూ కూడా మరి కవిత చెప్పడం జరుగుతుంది. ఇక కవితకు నోటీసులతోటి బీజేపీకి అసలు సంబంధమే లేదు అంటూ బీజేపీ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం గమనించవచ్చు. అసలు ఆ నోటీసులకి బీజేపీకి సంబంధం లేదు, కానీ కవిత అనవసరంగా ఇలా మాట్లాడడం అనేది సబబు కాదు అన్నట్టుగా కూడా ఇచ్చారు. అలాగే ఇంకా స్టేట్లోని స్కామ్లపైనే మా పోరాటం అంటూ కిషన్ రెడ్డి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు స్టేట్లో జరుగుతున్నటువంటి స్కామ్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన మా పోరాటం జరుగుతూ ఉంది తప్ప అసలు మీకు నోటీసులు ఇచ్చే విషయంలో మా జోక్యం ఏమీ లేదు అన్నట్లుగా మంత్రి కిషన్ రెడ్డి కూడా చెప్పడం జరుగుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. సో అలాగే మరొక వార్త చూస్తే ఇక రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనేది ఒక సందిగ్ధతలో ఉంది. సో దానికి సంబంధించి చూస్తే డిసెంబర్లో జరుగుతాయా లేకపోతే పార్లమెంటుతోనా, అసలు ఎక్కడ జరుగుతాయి, ఎలా జరుగుతాయి అని, ఎప్పుడు జరుగుతాయి అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఇక్కడ మనకి. అయితే జమిలీ ప్రచారం నేపథ్యంలో అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే ఇవన్నీ కూడా క్వశ్చన్ చేయడం జరుగుతూ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల తర్వాత క్లారిటీ వస్తుందా లేకపోతే ఇప్పుడే క్లారిటీ ఇస్తారా, ఏం చేస్తారు అసలు అనేది కూడా మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెడుతూ ఉన్నారు. అంటే ఖచ్చితంగా ఎప్పుడు జరుగుతాయి అనేది ఒక క్లారిటీ అనేది లేదు. సో అలాగే రాష్ట్రంలో చూసుకున్నట్లయితే రాష్ట్రంలో లక్షలాది బోగస్ ఓట్లు ఉన్నాయని చెప్పేసి ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. రాష్ట్రంలో మాత్రం లక్షలాది బోగస్ ఓట్లు ఉన్నాయని, దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి సమాచారం అయితే, అలాంటి ఫిర్యాదులు అయితే ఎక్కువగా ఉన్నాయి అంటూ ఇచ్చారు. ఇక బోగస్ ఓట్లకు సంబంధించి ఆ ఏరువేతకు సంబంధించి కూడా ఈసీ ఆదేశిస్తే దానికి సంబంధించి ఎన్నికలు లేట్ కావచ్చు అని చెప్పేసి ఊహాగానాలు కూడా కొంత వినిపిస్తున్నాయి. ఎక్కడైతే బోగస్ ఓట్లు ఉన్నాయని చెప్పి తెలుస్తుందో ఆ బోగస్ ఓట్లన్నింటినీ ఈసీ అధికారులు మొత్తం కూడా సేకరిస్తున్న నేపథ్యంలో అవి వాటిని తవ్విన కొద్దీ ఇంకా లోపలికి ఏదో ఒకటి బయటపడుతున్న నేపథ్యంలోనే ఇంకా ఒకవేళ లేట్ కావచ్చు అంతే తప్ప వేరే ఏం లేదు అనేటట్లుగా అయితే మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇంకా ఇప్పటికే ప్రచారంలో స్పీడ్ తగ్గించినటువంటి బీఆర్ఎస్ మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ చాలా స్పీడ్ ఉండేది, కానీ ఇప్పటికే బీఆర్ఎస్ కొంత స్పీడ్ తగ్గించిందని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే షెడ్యూల్ ప్రకారం ఎలక్షన్లు అంటున్నటువంటి బీజేపీ హైదరాబాద్లో జరిగే సిడబ్ల్యూసి మీటింగ్నే కాంగ్రెస్ ఫోకస్ చేసింది అనేది. కాంగ్రెస్ పైన ఎక్కువ ఇప్పుడు సిడబ్ల్యూసి మీటింగ్ జరిగేది, సభ జరగనుంది కాంగ్రెస్ది, ఆ సభపై ఎక్కువగా బీజేపీ ఫోకస్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడున్నటువంటి మెయిన్ టార్గెట్, మెయిన్ పార్టీలు అంటే ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ అలాగే కాంగ్రెస్, ఈ మూడు కూడా పోటాపోటీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో వీటికి ముగ్గురు కూడా ఈ నెల 17న మరి సభలు నిర్వహించబోతున్నారు. సో అందరు కూడా ఎవరి ధీమాలో వారైతే వ్యక్తపరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. సో ఖచ్చితంగా మరి ఇప్పుడు ఫోకస్ అంతా కూడా కాంగ్రెస్ పైన పెట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ గూటికి చేరుతూ ఉన్న నేపథ్యంలో ఇంకా ప్రజలందరూ కూడా ఎక్కువగా అటు సైడ్ వెళ్తూ ఉన్నారు, ఆ పార్టీలో చేరడం జరుగుతుంది, ఎక్కువగా చేరికలు జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా ఆ పార్టీ పైన ఎక్కువ, కాంగ్రెస్ పార్టీ పైన అంటే హైదరాబాద్లో జరిగే సిడబ్ల్యూసి మీటింగ్ పైనే కాంగ్రెస్ పైన ఎక్కువగా ఫోకస్ చేశాయి అధిక రాష్ట్ర సర్కార్ కావచ్చు, బీజేపీ కావచ్చు అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంకా ప్రజలందరి మైండ్ కూడా డైవర్ట్ చేసే విధంగా ఒక్కొక్కటి కొత్త విషయాలని తెరలేపుతూ ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే డ్రగ్స్ కేసులో మరో 8 మంది కూడా అరెస్ట్ అయ్యారు అనేది మనకి వెలుగు దినపత్రికలు ఇచ్చారు. ఈరోజు వెలుగు దినపత్రికలో డ్రగ్స్ కేసులో ఎవరు మరో 8 మంది అనేది చూస్తే పోలీసుల అదుపులో 3 ఉన్నారు. నైజీరియన్స్, మాజీ
మాజీ ఎంపీ కొడుకు కూడా ఉన్నాడు. సురేష్ అలాగే డైరెక్టర్ సుశాంత్ రెడ్డి కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ యొక్క డ్రగ్స్ కేసులో 8 మంది నిందితుల్లో అంటూ కూడా ఇచ్చారు. వాళ్ళతో పాటు నైజీరియన్స్ కూడా ఉన్నారు, మాజీ ఎంపీ కొడుకు కూడా సురేష్ ఉన్నారు, అలాగే డైరెక్టర్ సుశాంత్ రెడ్డి ఉన్నారు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక నిందితుల నుంచి 1.10 కోట్ల వరకు విలువ చేసే డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు అనేది కూడా ఇచ్చారు. మొత్తంగా అయితే వీళ్ళంతా కూడా పరారీలో ఉన్నారనేది తెలుస్తుంది. మరొక వ్యక్తి కూడా పరారీలో ఉన్నటువంటి నటుడు నవదీప్ కూడా ఉన్నాడు అనేది కూడా మనకి తెలుస్తుంది. మరి యాక్ట్రెస్, హీరో, సినీ నటుడు నవదీప్ కూడా ఈ యొక్క డ్రగ్స్ కేసులో ఉన్నారు. తనైతే పరారీలో ఉన్నారు ప్రస్తుతం అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. అలాగే ఇంకా చూసినట్లయితే ఇంకా ఉప్పలపాటి రవి కూడా ఉన్నారు అనేది కూడా ఇచ్చారు. ఇక బేబీ సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్కు సంబంధించి నోటీసులు సివి ఆనంద్ అనేది కూడా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. బేబీ సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్కు కూడా నోటీసులు పంపించినట్లుగా తెలుస్తుంది. వారు కూడా ఉన్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క డ్రగ్స్ కేసులో మరో 8 మంది వరకు కూడా అరెస్ట్ అయ్యారు. హీరో నవదీప్ అయితే పరారీలో ఉన్నారు. ఇంకా అలాగే నైజీరియన్స్ ఉన్నారు, అలాగే డైరెక్టర్స్ కొడుకులు కూడా ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా బేబీ సినిమా డైరెక్టర్ అలాగే ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సివి ఆనంద్ మరి నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 4th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే ఇంకా చూద్దాం, 2 ముక్కలైన విమానం అంటూ మనకి ఒక దగ్గర వార్త అయితే ఇచ్చారు. ఇక భారీ వర్షాలకు రన్వేపై నీరు నిలవటంతో ముంబై ఎయిర్పోర్టులో ఓ ప్రైవేట్ విమానం క్రాష్ ల్యాండింగ్ అయింది. ఇక ప్రమాద సమయంలో విమానంలోని 8 మంది ఉన్నారు, వీరిలో 3 గాయపడ్డట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే 2 ముక్కలైంది ల్యాండింగ్ టైంలో, దానిపై మొత్తం కూడా మరి వర్షం కారణంగా నీరంతా నిలిచిపోవడంతో ప్రమాదం జరిగింది. కానీ చిన్న గాయాలతోటే బయటపడ్డారు అనేది మనకి ఇచ్చారు. మెయిన్ డీటెయిల్స్ అన్ని కూడా 9th పేజీలో ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు. అలాగే ఇక చూసినట్లయితే ఇక టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే అదే ఇంకా అలాగే లోకేష్ బాబు, అలాగే ఇంకా పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వీళ్ళు 3 కూడా అక్కడ సెంట్రల్ జైలు దగ్గరికి వెళ్ళారు, రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరికి. అక్కడికి వెళ్ళి మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడిని కలిసి పరామర్శించారు. అక్కడంతా కూడా మాట్లాడటం జరిగింది, వారిని కలవడం జరిగింది. ఇంకా ప్రజలందరూ కూడా వారి పక్షాన ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇంకా వాళ్ళు జనసేన అండ్ టీడీపీ కలిసి పోటీ చేస్తాయని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా ఆ తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏంటి అంటే, ఇంకా బీజేపీ కూడా మాతో పొత్తు కలుస్తుంది అని అనుకుంటున్నాను నేను అంటూ కూడా పవన్ కళ్యాణ్ బీజేపీ కలుస్తుందని కూడా ఆశిస్తున్నాను నేను అంటూ కూడా ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. సరే చూస్తే ఇంకా డీటెయిల్స్ చూస్తే జగన్ది అరాచక పాలన అంటూ ఇచ్చారు. ఇక సైబరాబాద్ కట్టించినటువంటి వ్యక్తిని అన్యాయంగా జైల్లో పెట్టారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం, ఫైర్ అవుతున్నారు అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఇంకా రాజమండ్రి సెంట్రల్ జైల్లోని చంద్రబాబును కలిసిన జనసేన చీఫ్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక జగన్కు మిగిలింది 6 నెలలు మాత్రమే అంటూ వైసీపీ నేతలు అందరూ చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి అంటూ, లేదంటే 6 నెలల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పు చేసిన ఒక్కరిని కూడా ఉపేక్షించేది లేదు అంటూ, మీరు యుద్ధం కోరుకుంటే యుద్ధానికి మేము సిద్ధం అంటూ కూడా ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ అధికారంలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వైసీపీ శ్రేణులు, నాయకులు, వాళ్ళందరూ మీరు చాలా తప్పు చేస్తున్నారు, అరాచక పాలన కొనసాగిస్తున్నారు, మీకు అందరికీ ఇంకా 6 నెలలే టైం ఉంది, మరి మీరు అందరూ మీ తప్పులు మీరు సరిదిద్దుకొని అప్పటి వరకు సరిదిద్దుకుంటూ ఉపేక్షిస్తాం, లేదంటే మాత్రం తర్వాత మేము అధికారంలోకి ఖచ్చితంగా వస్తాం. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి, ఇక మేము అధికారంలోకి వస్తే మాత్రం ఇంకా మామూలుగా ఉండదు, ఆ తర్వాత మళ్ళీ చాలా ఇదిగా ఉంటుంది, కాబట్టి ముందే మీరే మీ తప్పులు మీరు తెలుసుకోండి అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం గమనించవచ్చు. సో అలాగే మరొక వార్త చూద్దాం. ఇక మెడికల్ కాలేజీలు 9 మెడికల్ కాలేజీలు ప్రారంభం ఇవ్వాలనే అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. వర్చువల్గా ప్రారంభించినటువంటి సీఎం కేసీఆర్ అంటూ కూడా ఇచ్చారు. ఒక్కో కాలేజీలో చూస్తే అందుబాటులోకి 100 సీట్లు ఉన్నట్లుగా తెలుస్తుంది 9 మెడికల్ కాలేజీల్లో అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 4th పేజ్లో మెన్షన్ చేశారు. మొత్తంగా అయితే ఈరోజు 9 మెడికల్ కాలేజీలు వర్చువల్గా సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే మరొక వార్త చూసినట్లయితే సనాతన ధర్మాన్ని అంతం చేసే కుట్ర అనేది ఇక్కడ ప్రధాని మోదీ మనతో చెప్తున్నారు. సో ఆయన చెప్తున్నది ఏంటి అంటే, ప్రతిపక్షాల ఇండియా కూటమిపై ప్రధాని మోదీ ఫైర్ అవుతూ ఉన్నారు అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు.
ఇంకా దేశాన్ని 1000 ఏళ్ళు బానిసత్వంలోకి నెట్టాలని చూస్తున్నారని కూడా ఆయన విమర్శించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంకా ప్రధాని మోదీ చెప్తూ ఉన్నారు, దేశాన్ని 1000 ఏళ్ళు 1000 సంవత్సరాలు వెనక్కి నెట్టాలని చూస్తూ ఉన్నారు అని. ఈ కూటమి ప్రధాన కూటమి అంటే ఇండియా కూటమి ప్రధాని మోదీ ఎంతో ఫైర్ అవుతూ ఉన్నారు అనేది కూడా ఇచ్చారు. ఇక దేశాన్ని ఇంతగా మరి రానున్న భవిష్యత్తులో 1000 తరాలకు ముందు మంచి జరగడానికి నేను చేస్తూ ఉంటే 1000 తరాలను వెనక్కి నెట్టే ప్రయత్నాలు ఆ పరిస్థితులు మీరు చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని అంతం చేసేందుకు ప్రతిపక్షాలు ఇండియా కూటమి ప్రయత్నిస్తున్నాయని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోదీ మండిపడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇక దేశాన్ని 1000 ఏళ్ళు బానిసత్వంలోకి నెట్టాలని కూడా భావిస్తున్నారంటూ కూడా మరి ఇండియా కూటమి ఆయన విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఆయన విమర్శిస్తున్నారు. ఇక మధ్యప్రదేశ్లోని చూసుకున్నట్లయితే బినామీల పైన ఆయన 49,000 కోట్లతో చేపట్టనున్నటువంటి మెట్రో కెమికల్స్ అలాగే పెట్రో కెమికల్స్కి సంబంధించి అన్నిటికి సంబంధించి కూడా ఆయన ప్రస్తావించారు. సో మొత్తంగా అయితే ఆయన ఒక్కటే చెప్తున్నారు, సనాతన ధర్మాన్ని అంతం చేసే కుట్ర చేస్తుంటూ ప్రతిపక్షాలు మాత్రం ఇండియా కూటమిపై ప్రధాని ఎంతో ఫైర్ అవుతూ ఉన్నారు. ఇంకా 1000 ఏళ్ళలో ఉన్నటువంటి 1000 ఏళ్ళు వెనక్కి నెడుతున్నారు మీరు దేశాన్ని అంటూ కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అలాగే మరొక వార్త చూద్దాం. ఇక మన్నెనూరు గర్ల్స్ హాస్టల్ ఎస్టీ గర్ల్స్ హాస్టల్లోని ఫుడ్ పాయిజన్ అయింది. 180 మంది స్టూడెంట్స్కి అస్వస్థత అయింది తీవ్రంగా. అలాగే ఇంకా అంబులెన్సులు, లారీలు, ఆటోల్లో అచ్చంపేట దవాఖానాలకు తరలించినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అయితే అక్కడ 180 మంది విద్యార్థులు 2 విద్యార్థుల పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా రిజల్ట్ దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ అయితే 8th పేజీలో చూడొచ్చు. మరొక వార్త చూస్తే రిజల్ట్ వచ్చి 4 నెలలు అయినప్పటికీ కూడా 10th మెమోలు ఇస్తలేరు అంటూ కూడా ఇక్కడ విద్యార్థులు వాపోతున్నారు. అండర్టేకింగ్ తోటి కాలేజీల్లో స్టూడెంట్ల జాయినింగ్ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే షార్ట్ మెమోల ప్రింటింగ్ మానేసినటువంటి పరీక్షల విభాగం లాంగ్ మెమోల కోసం 5 లక్షల మంది ఎదురు చూపులు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా షార్ట్ మెమోల ప్రింటింగ్ మానేసినటువంటి పరీక్షల విభాగం లాంగ్ మెమోల కోసం వెయిట్ చేస్తున్నటువంటి 5 లక్షల మంది విద్యార్థులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే మరిన్ని డీటెయిల్స్ మాత్రం మనకి 4th పేజీలో ఇచ్చారు. మొత్తంగా రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ ఫలితాలు విడుదలై 4 నెలలు అయినప్పటికీ కూడా ఇంకా 10th మెమోలు వారికి ఇవ్వలేదు. కాబట్టి వారు కాలేజెస్లో జాయిన్ అవ్వడానికి కూడా చాలా ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ఇంకా ఇది అండర్టేకింగ్ కాలేజీలో స్టూడెంట్లు అంతా కూడా జాయిన్ అయ్యి వారు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్తాపత్రిక చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే కవితకు ఈడీ నోటీసులు అనేది మనకి ఆంధ్రజ్యోతిలో కూడా మనకి ప్రధానంగానే ఇచ్చారు. ఇంకా సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక మేము కలిసే పోటీ చేస్తాం, 2024 ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామంటూ ఇక్కడ పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ ఇద్దరు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇంకిద్దరం కూడా ఢిల్లీకి లోకేష్ వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. మేము కలిసి పోటీ చేస్తాం. రాజమహేంద్రవరం జైలు వద్ద విలేకరులతో మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్. అలాగే ఇంతకుముందు పేపర్లో అయితే మనకి బాలకృష్ణ కూడా ఉన్నారు అనేది మనకి ఇచ్చారు. కానీ ఇక్కడైతే మనకి ఆంధ్రజ్యోతిలో అయితే బాలకృష్ణ లేరు, కేవలం పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ ఇద్దరు మాత్రమే ఉన్నట్లుగా మనకి చూపిస్తున్నారు. అయితే ఢిల్లీకి లోకేష్ వెళ్ళనున్నారు అనేది కూడా మనకి ఇచ్చారు. నేటి నుంచి టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణ చేస్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానిస్తున్నారు. సో అలాగే ఇంకా చూస్తే మోదీ అమిత్ షాలకు తెలియజేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా మేము ఇలా కలిసే పోటీ చేస్తున్నాం, మోదీ అమిత్ షాలకు కూడా తెలియజేస్తాం, ఒకవేళ వీళ్ళైతే వాళ్ళు కూడా కలుస్తారు అని చెప్పేసి మేము ఆశిస్తున్నామంటూ కూడా చెప్తున్నారు పవన్ కళ్యాణ్. ఇంకా అలాగే బీజేపీ కూడా కలుస్తుందని చెప్పేసి భావిస్తున్నాను. బాబు అరెస్టుకు ముమ్మాటికి రాజకీయ ప్రతీకారమే అంటూ కూడా చెప్తున్నారు. ఆయన లోపల పెట్టినప్పుడు మిమ్మల్ని మేమెందుకు పెట్టాం అంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. సో అలాగే ఇంకా జగన్పై జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి కొనసాగుతుంది. అలాగే ముందుకెళదామంటూ కూడా చెప్తున్నారు. ఇంకా పొత్తుపై ములాఖత్తులోనే ప్రస్తావన తెస్తాం, నిర్ణయం తీసుకునే వచ్చా అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా నేను నిర్ణయం తీసుకొని వచ్చాను, ఈ పొత్తుపై ఎటువంటి ఇబ్బంది లేదు అంటూ కూడా చెప్తున్నారు. ములాఖత్లు అన్నీ కూడా మాట్లాడతాను అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే చంద్రబాబు అరెస్టు తీరు రాజ్యాంగ విరుద్ధం అంటూ కూడా మనకి ఇక్కడ ఒక ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. క్యాబినెట్నే తప్పు పట్టే దర్యాప్తు సంస్థ రాజ్యాంగంలో లేదు అంటూ కూడా ఇచ్చారు. అలాగే అమలు తప్పుకు అధికారులే బాధ్యులు అంటూ కూడా ఇచ్చారు. ఇక రంధ్రాన్వేషణ చేస్తూ సీఎం దాకా వెళ్తామంటే తప్పు కదా అంటూ ఏపీ మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇక తడబడి సిఐడి అంటూ కూడా ఇచ్చారు. హైదరాబాద్లో సిఐడి చీఫ్ ప్లాన్ షో, ఇక ఆధారాలు లేకుండానే అరెస్టులు అని పరోక్షంగా అంగీకారం, ఇక విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు దాటవేత,
అలాగే సమాధానాలు దాటవేశారు. చెప్పి వ్యంగ్యంగా వ్యాఖ్యలతోటి సరిపెట్టారు అంటూ కూడా సరిపెట్టారు అని కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. మొత్తంగా అయితే అధికార పార్టీ వాళ్ళైతే చట్టం తన పని తను చేసుకుపోతుంది అంటున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఖచ్చితంగా ఇది రాజకీయ కక్ష మాత్రమే అంటున్నారు. కానీ ఎవరు కూడా ఎవరి తప్పులు వాళ్ళు, చట్టం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళని నిలదీస్తూ ఉంటుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే మరొక వార్త చూద్దాం. ఇక ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా అరెస్ట్ ఎలా చేస్తారు అనేది కూడా మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టారు. బాబును అరెస్ట్ చేసేటప్పుడు పార్టీలకు అతీతంగా ప్రజలంతా తప్పు పడుతున్నారు అంటూ కూడా ఇచ్చారు. ఈ పరిణామాలలో తెలుగుదేశం ఇమేజ్ బాగా పెరిగిపోయింది అంటూ కూడా ఇచ్చారు. ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం బాబును అసలు ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేశారు అనే నేపథ్యంలో కాస్త టీడీపీకి సానుభూతి లభించింది అని చెప్పుకోవచ్చు. అన్నట్లుగా అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే దానికి సంబంధించి ఇంకా మనం చూసినట్లయితే తెలుగుదేశం ఇమేజ్ పెరిగింది దీంతో. అలాగే జగన్ సర్కార్ తాను తవ్వుకున్న గోతిలో తానే పడింది అంటూ బండి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. జగన్ సర్కారు తాను తవ్వుకున్న గోతిలో తానే పడుతుంది. ఇప్పుడు చేసిన దీనివల్ల కాస్త టీడీపీకి మంచి జరగవచ్చేమో ఒకవేళ, ఎందుకంటే సానుభూతి కూడా ఎక్కువైంది కదా అనేటట్లుగా ఇచ్చారు. ఇంకా అలాగే చంద్రబాబు అరెస్టు విధానంలో లోపాలు ఉన్నాయి అంటూ కిషన్ రెడ్డి కూడా చెప్తున్నారు. చంద్రబాబు అరెస్టు విషయంలో లోపాలు అయితే ఉన్నాయి అంటూ కూడా చెప్తున్నారు. మరి అది ఏ విధమైనటువంటి లోపాలు ఉన్నాయి అనేది చూద్దాం. అలాగే ఇంకా మనం చూద్దాం ఎవరెవరు ఏమంటున్నారు అనేది చూస్తే, అరెస్టు అక్రమం అంటే మంత్రి పువ్వాడ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అరెస్ట్ అనేది అక్రమంగా అంటూ మంత్రి పువ్వాడ మాట్లాడుతున్నారు. అలాగే ఐటీ ఉద్యోగులు పోలీస్ కేసులు అంటూ ఇచ్చారు. బాబుకు మద్దతుగా నిరసన తెలిపిన పలువురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు అంటూ కూడా ఐటీ ఉద్యోగులపైన అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆందోళనల్లో పాల్గొనవద్దంటూ సిబ్బంది కంపెనీల నోటీసులు కూడా అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్కిల్ కేసులో బెయిల్ ఇవ్వండి అంటూ కూడా ఏసీబీ కోర్టులో 2 పిటిషన్లు వేసినటువంటి చంద్రబాబు నేడు విచారణ కొనసాగుతుంది. మరి బెయిల్ ఇప్పించండి నాకు అంటూ కూడా చంద్రబాబు 2 పిటిషన్లు దాఖలు చేశారు. సో దానికి సంబంధించినటువంటి వాదనలు ఈ రోజు వినిపిస్తారు అనేది మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇక అలాగే మరొక వార్త వచ్చింది. మొత్తంగా అయితే చంద్రబాబు అరెస్ట్ అయ్యారు, అది అయిపోయింది. సో అది రాజకీయ కక్షని అధికార పార్టీ ప్రతిపక్షాలు అంటున్నాయి, కక్ష సాధింపు ధోరణి చేస్తున్నారు అంటూ మరి ప్రతిపక్షాలు అంటేనే, కానీ ఆ చట్టం తన పని తను చేసుకుపోతుంది అంటూ అధికార పార్టీ వాళ్ళు అంటూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా అరెస్ట్ అనేది అయితే జరిగింది. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఇంకా చంద్రబాబు అయితే కొన్ని అయితే అప్లై చేసుకున్నారు ఆయన, కానీ ఈరోజు వాదనలు వినిపిస్తారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో మరొక వార్త చూసినట్లయితే సినిమాలో డ్రగ్స్ సీన్లు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. రాజేష్కు నోటీస్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంతకుముందు ఆల్రెడీ మనం చూసుకున్నాం. సో దానికి సంబంధించి చూసినట్లయితే హైదరాబాద్ డ్రగ్స్ కేసుకు బాలీవుడ్ అలాగే టాలీవుడ్కి లింక్ ఉంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్లో డ్రగ్స్ కేసులో చూసుకున్నట్లయితే ఆ చిట్టాల్లో నిర్మాత రవి ఒప్పలపాటి కూడా ఉన్నారు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే దానికి సంబంధించి ఇంకా మనం చూసుకున్నట్లయితే మనం డీటెయిల్స్ వెంకటరత్నారెడ్డితో ఆయన ఖాతాలో చూసుకుంటే 5.50 కోట్ల వరకు ఉన్నాయి అనేది కూడా చెప్తూ ఉన్నారు. ఇక దర్శకుడు సుశాంత్ రెడ్డి కూడా అలాగే నవదీప్ హీరో కూడా ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా మనం చూసినట్లయితే మాజీ ఎంపీ విఠలరావు కుమారుడు కూడా అరెస్ట్ అయినట్లుగా మాజీ ఎంపీ కుమారుడు కూడా ఉన్నాడు సురేష్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఆల్రెడీ మనం ఇంతకుముందే చెప్పుకుందాం వెలుగు దినపత్రికలో మ్యాజిస్ట్రీస్గా మనకి ఆంధ్రజ్యోతిలో కూడా అదే ఇచ్చారు. ఇంకా అంటే హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్ అందరు కూడా ఉన్నారు ఈ డ్రగ్స్ కేసులో. కొందరు పరారీ, అంటే హీరో నవదీప్ అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నాడని చెప్పుకోవచ్చు. మిగతా వాళ్ళకు కూడా నోటీసులు, బేబీ డైరెక్టర్కి అలాగే ప్రొడ్యూసర్కి కూడా మరి సివి ఆనంద్ నోటీసులు జారీ చేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే చూద్దాం ఇంకా ఏమున్నాయి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో పలువురు నేతలు కూడా పలువురు డైరెక్టర్లు ఉన్నారు. వెంకటరత్నారెడ్డి ఖాతాలో ఇంత అమౌంట్ ఉంది అంటూ ఇచ్చారు. మాజీ ఎంపీ విఠలరావు కుమారుడు అరెస్ట్ అయ్యారు. అలాగే 3 నైజీరియన్లకు బేడీలు పడినట్లుగా తెలుస్తుంది. అలాగే హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఈ విషయాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా మరి వెల్లడించినట్లుగా తెలుస్తుంది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో వీటికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 9th పేజీలో ఇచ్చారు. అలాగే గమనించవచ్చు. మరొక వార్త చూద్దాం. ఇక చూసినట్లయితే సనాతన విద్వాంసమే ఇండియా కూటమి ధ్యేయం ఒక్కటే ఉంది అంటూ ప్రధాని మోదీ చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటి అంటే, దేశాన్ని 1000 ఏళ్ళు బానిసత్వంలోకి నెట్టాలి అనుకుంటున్నటువంటి పరిస్థితి మాత్రమే ఇండియా కూటమిది. అలాగే
దీనిని అడ్డుకోవాలి అని చెప్పేసి ఐక్యంగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది అంటూ కూడా ప్రధాని మోదీ చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే ఇంకా G20 విజయంతో భారతీయులు తలెత్తుకుని తిరుగుతున్నారు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. G20 సమ్మిట్ సభ నిర్వహించారు. దాని ద్వారా భారతీయులకు ఎంతో గౌరవం దక్కింది, ఎంతో తలెత్తుకొని తిరుగుతున్నారు భారతీయులందరూ కూడా. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, కానీ సనాతన విధ్వంసం చేయడానికి ఇండియా కూటమి ప్రయత్నాలు చేస్తుంది, 1000 ఏళ్ళు దేశాన్ని వెనక్కి నెట్టాలని చూస్తుంది అంటూ కూడా చాలా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి ప్రధాని నరేంద్ర మోదీ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా చూద్దాం, ఈ ఘనత నాది కాదు అంటే G20 విజయంతో భారతీయులు తలెత్తుకొని తిరుగుతున్నారు, కానీ ఇది ఘనత మాత్రం నాది కాదు అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. 140 కోట్ల జనాభా భారతీయులది అంటూ కూడా మోదీ ప్రస్తావించడం జరుగుతుంది. ఈ ఘనత అంతా కూడా 140 కోట్ల భారతీయ జనాభాది అంటూ కూడా ఆయన చెప్తున్నారు ఈ ఘనతకు సంబంధించి. అలాగే ఇక మధ్యప్రదేశ్లో 49,000 కోట్లతోటి పెట్రోకెమికల్ కాంప్లెక్స్కు ప్రధాని శంకుస్థాపన చేశారు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనకి 10th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. ఇక చెల్లించే స్తోమత లేదనే రుణాలు ఆపాం అంటూ మనకి ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. ఏ రుణాలు అనేది మనం చూసుకుంటే అయినప్పటికీ కూడా 2.5 లక్షల కోట్లు ఇచ్చామంటూ కూడా చెప్తున్నారు. తప్పుడు ప్రచారం చేస్తే ఇచ్చేవి కూడా ఆపేస్తాం అంటూ చెప్తున్నారు. ఎవరు ఏంటని చూసి వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టబోము, కరెంటును తెలంగాణ కొన్నా కూడా కొనుక్కున్న, రామగుండంలో రెండో దశను నిర్మిస్తామంటూ కూడా చెప్తున్నారు. ప్రైవేటు డిస్కంలను స్వాగతిస్తున్నట్టు కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక చెల్లించే స్తోమత అసలు లేకపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు చాలా వరకు చెల్లించుకుంటూనే వచ్చాము అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా రానున్న రోజుల్లో ఎక్కువగా ఎవరైనా కనుక మీటర్ల గురించి కానీ కరెంట్ల గురించి కానీ ఏదైనా మాట్లాడితే మాత్రం ఇచ్చేవి కూడా ఆపేస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే మరొక వార్త చూద్దాం. కల్వకుంట్ల కుటుంబానికి చుక్కలు చూపిస్తామంటూ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకి ఇక్కడ. కిషన్ రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేస్తున్నటువంటి అధికారులు, అలాగే జవదేకర్ వారితో పాటు జవదేకర్ కూడా ఉన్నారు అనేది ఇచ్చిస్తున్నారు. ఇంకా ఆయన దీక్ష చేస్తున్నారు. ఆ దీక్షలు మరి కిషన్ రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కిషన్ రెడ్డి దీక్షకు కేసీఆర్ భయపడ్డారు అంటూ కూడా జవదేకర్ మాట్లాడారు. ఇంకా మేము ధర్నా చేసి కేసీఆర్కు ఇబ్బంది ఏంటి అసలు అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే ఇంకా చూసినట్లయితే అధికారంలోకి రాగానే ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాం. అలాగే ఇప్పుడు బీజేపీ చెప్తున్నది ఒకటి, అధికారంలోకి మేము వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరివి కూడా మొత్తం కూడా అధికారంలోకి రాగానే ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పడం జరుగుతుంది. అలాగే బీఆర్ఎస్ కాంగ్రెస్లకు ఓవైసీ గురువు అంటూ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇటు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు రెండింటికి కూడా ఓవైసీ ఒక గురువులా ఉన్నారు అంటూ కూడా కిషన్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 9th పేజీలో ఇచ్చారు, మనం గమనించవచ్చు. అలాగే ఇంకా చూసినట్లయితే అలాగే ఇంకా హైదరాబాద్కు హైకమాండ్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి చూసినట్లయితే ఖార్గే, సోనియా, రాహుల్, ప్రియాంక సహా నేతలందరూ కూడా రాక కొనసాగుతుంది అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే ఇక రేపే CWC తేదీ 17న విస్తృత సమావేశం ఉంటుంది అనేది కూడా మనకి కాంగ్రెస్కి సంబంధించి ఇచ్చారు. హైదరాబాద్కు హైకమాండ్ రాబోతుంది అనేది సోనియా, అలాగే రాహుల్, ప్రియాంక, ఇంకా ఖార్గే, ఇతరత్ర మంత్రులు, నేతలు అందరూ కూడా రాబోతున్నారు అనేది కూడా ఇచ్చారు. రేపంతా సమావేశం జరుగుతుంది. 17న ఈ సభ విజయవంతం చేయాలని చెప్పేసి కూడా పలువురికి పిలుపునిచ్చినట్లుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ చూస్తే సభ ఇంటింటికి గ్యారంటీ కార్డు కూడా అంటూ ఇచ్చారు. సభకు సంబంధించి ఇంటింటికి గ్యారంటీ కార్డు, అలాగే మాణిక్రావు ఠాకరే వెల్లడించారు ఈ విషయాన్ని అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా 17న జరిగేటటువంటి ఈ సమావేశానికి సంబంధించి అన్ని కూడా రేపు క్లియర్గా మెన్షన్ చేస్తారు అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక హైదరాబాద్కు హైకమాండ్ రాక అనేది మనకి ఇచ్చారు. సో ప్రతి పేపర్లో కూడా ఈరోజు మనకి యాజిటీస్గా ఉన్నాయండి న్యూస్ అన్ని కూడా. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం నుండి విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.